వీళ్ళ పిల్లలు ఒక్కొక్కరు ఫోటో 4 మాటలు వేసిరు, 4 మాటలు. ఇదంతా ఫేక్. ఇదే అంశం మీద నేను నారాయణ కాలేజీలో పోతే, ఇక నారాయణ కాలేజీలో నాకు మర్యాద, శాలువాలు, బొకేలు చూడ్రు, ఒక్కసారి చూడ్రి. నారాయణ కాలేజీకి నేనే స్వయంగా ఈ పేపర్లు పట్టుకొని పోయినా, దీనికి ఎవడరా బాధ్యుడు అని అడిగిన. చూడండి. అందరూ కాదు కాదు, ఇప్పుడు ఈ యాడ్ బాధ్యులు ఎవరు? మీరా ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. ఓకే, ఇప్పుడు మీరు ఇస్తారా? ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీ పేరు? శ్రీనివాస్. మీరు? హబీబ్. నేను హబీబ్. ఓకే. ఇది మీరు ఇచ్చిన యాడే కదా? అవునన్నా, అవునవును. ఇది నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మీరు ఇచ్చిన యాడే కదా? అవును. సో ఇది పక్కన ఇప్పుడు ఇందులో ఉన్నాయన్నీ అన్నీ ధృవీకరించగలుగుతారా? 100% అన్న. ఎట్లా అంటే ఇది యాక్చువల్గా నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే 3 types ఆఫ్ కోచింగ్స్ ఇస్తుందన్న. ఒకటి ఏంటంటే క్లాస్ రూమ్ కోచింగ్. అంటే క్లాస్ రూమ్ అంటే మా దగ్గరే అడ్మిషన్ తీసుకొని, మా దగ్గరే చదివి, మా దగ్గర నుంచి ఎగ్జామ్ రాసి, మా దగ్గర నుంచి రిజల్ట్ వస్తుంది. ఇది ఒకటి క్లాస్ రూమ్ కోచింగ్. రెండవది ఏంటంటే ప్రెప్ అని ఉంటుంది. ప్రెప్ అంటే ఇది పూర్తిగా ఆన్లైన్ మోడ్. ఆన్లైన్ మోడ్ అంటే పిల్లాడు ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఏ ఇన్స్టిట్యూట్లోనైనా వాడు చదువుకోవచ్చు. అతను ఏంటంటే మన దగ్గర ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకొని, మన దగ్గర కోచింగ్ తీసుకొని, మన టెస్ట్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి, మనకు వాడికి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఆన్లైన్లో క్లారిఫై చేసుకొని, సో ఆ రకంగా మాకు ఆన్లైన్ స్టూడెంట్ అయి ఉండి అతను మా దగ్గర నుంచి రిజల్ట్ తీసుకుంటాడు. అంటే మా దగ్గర చదివి అవుట్పుట్ తెచ్చుకుంటాడు. ఇది రెండో కేటగిరీ. అతనితో మీకు నేరుగా ఎక్కడ సంబంధాలు ఉండవు కదా? ఆన్లైన్లో ఉన్న పిల్లాడు మాతో అంటే ఆన్లైన్లోనే మా కాంటాక్ట్లోకి ఉంటాడు. అంటే మా టెస్ట్ సిరీస్లో ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నందుకు మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు అతని దగ్గర నుంచి? ఆన్లైన్లో అంటే ప్రోగ్రామ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మాది మీకు నేను వెబ్సైట్ కూడా మీకు చూపిస్తాను. ఇది మూడోది కూడా చెప్తాను అన్న. ఇంకొకటి CIP అని ఉంటుంది, అంటే కోచింగ్ సెంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఇదేంటంటే ఆల్మోస్ట్ లైక్ నారాయణ ఇన్స్టిట్యూషన్ లాగానే. అంటే అతను వేరే కోచింగ్ సెంటర్లో ఎన్రోల్ అయి ఉంటాడు, కానీ కంప్లీట్గా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక మెటీరియల్ ఇవ్వడం. ఎవరికి ఇస్తారు మెటీరియల్? ఆ కోచింగ్ సెంటర్ ఏదైతే ఉందో ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు మాతో అసోసియేట్ అయి ఉంటారు. ఇప్పుడు ఏ కోచింగ్ సెంటర్ మీతో అసోసియేట్ అయ్యింది? జనరల్గా ఒక్కొక్క స్టేట్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయన్న. మీ దగ్గర ఉంటుంది కదా లిస్ట్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లుధియానాలో ఎడ్యుకేర్ అని ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. సో అట్లా యాక్చువల్గా మా ప్రాడజీ హెడ్ ఉంటాడు, అతని దగ్గర కంప్లీట్గా డేటా ఉంటుంది, ప్రాడజీ హెడ్ ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ స్టూడెంట్ వచ్చేసి లుధియానా పంజాబ్ నుంచి మా దగ్గర ఎన్రోల్ అయి ఉన్నాడు. ఇతనికి ఏంటి అంటే ఆల్మోస్ట్ మా దగ్గర నుంచి మెటీరియల్ వెళ్తుంది, మా దగ్గర నుంచి అతను ఎగ్జామ్స్ రాస్తాడు, అనాలిసిస్ వస్తుంది. ఇప్పుడు ఈ ఆర్యన్ గుప్తా మా స్టూడెంట్. అంటే మా స్టూడెంట్ ఎక్కడ? లుధియానాలో, పంజాబ్లో లుధియానాలో నారాయణ స్కూల్లో. నారాయణ అక్కడ కోచింగ్ సెంటర్ ఉంటుంది. నారాయణ కోచింగ్ సెంటర్ కాదు, అక్కడ ఎడ్యుకేర్ అని ఒక కోచింగ్ సెంటర్ ఉంది. వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ మొత్తం మాతో అసోసియేట్ అయి ఉంటారు. అది ఉందా మీ దగ్గర? ఉంటుంది, అది అఫీషియల్గా ఎవ్రీథింగ్ ఉంటుంది. ఓకే. ఇతను రణవీర్ కుమార్ అంటే అట్లా ఆ ర్యాంకులని ప్రెప్ ఉన్న వాళ్ళది ఏంటంటే సార్, ప్రెప్ ఈజ్ డిఫరెంట్, అంటే CIP ఈజ్ డిఫరెంట్. ఈ ప్రెప్ కు మీకు నేరుగా సంబంధం లేదు. ఆ ప్రెప్ అనేది ప్యూర్ ఆన్లైన్ కోచింగ్. అంటే అతన్ని మేము ఎక్కడా కూడా ఎక్సెప్ట్ వాళ్ళ పేరెంట్ స్టూడెంట్ కన్సర్న్ తీసుకొని పబ్లిసిటీ ఒక యాడ్లో ఇవ్వడమే తప్ప అతన్ని మేము డైరెక్ట్గా ఎలాంటి సెలబ్రేషన్స్లో మేము పార్టిసిపేట్ చేయించుకోము.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఆర్యన్ ఈ మాట యాడ్లో ఎందుకు చెప్తలేరు? ఇది చూసి ఏమనుకుంటారు, మొత్తం భారతదేశంలోనే నారాయణకు 1, 2, 3, 9, 9 ర్యాంకులు మీకు వచ్చినాయి అని అనుకుంటున్నారు. ఇది నిజంగా మీకు వచ్చినాయనా? మాకు వచ్చినాయి కదన్నా. ఇప్పుడు ఆ 1వ ర్యాంక్ ఉన్నాడు, ఆ పిల్లాడు సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తాడు. 1వ ర్యాంక్ వచ్చిన పిల్లాడు, ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూట్ కంప్లీట్ గా మాతో అసోసియేట్. మిగతా ఈ ఎన్ప్రెప్ అనేది ఏంటి అంటే సెలబ్రేషన్స్ లోకి మేము తీసుకోము. సెలబ్రేషన్స్ ఎందుకంటే అతను మా దగ్గర టెస్ట్ ప్రోగ్రామ్ అయినా రాసి ఉంటాడు, లేకపోతే మా మెటీరియల్స్ అయినా తీసుకుని ఉంటాడు. సో దానివల్ల ఏమవుతుందంటే పేరెంట్ స్టూడెంట్ కన్సర్న్ తీసుకొని దాన్ని మేము యాడ్స్ లో ఉపయోగించుకుంటాం. నేనేమంటున్నా, ఇప్పుడు పేరెంట్ ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, ఇందులో కొంతమంది వివరాలు మేము రికార్డ్ చేసి పెట్టినాం. ఇప్పుడు మీరు ఎవరెవరి దగ్గర తీసుకున్నారు అవి మాకు వివరాలు ఇవ్వండి. అవన్నీ ప్రాడజీ సెంటర్ ఆఫీసులో మీకు డీటెయిల్స్ ఉంటాయి సార్. అవి మరి ఆయన్నే రమ్మని మీకు, అందుకని మీకు ఏ డీటెయిల్స్ కావాలో చెప్తే నేను దాన్ని ప్రిపేర్ చేసి పంపిస్తాను సార్ మీకు అని చెప్తున్నా. ఇప్పుడు ఈ ర్యాంకులు, ఇవి మీరు వేసిన ర్యాంకులు ఉన్నాయి కదా, ఇది ప్లస్ ఇది ఇవన్నీ ఈ ర్యాంకులు, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అప్లికేషన్స్ పూర్తి వివరాలు, ఎగ్జామ్ రాశారా ఏం రాశారా అవన్నీ కావాలా. రెండోది ఏంటంటే ఈ ర్యాంకులు మీరు ఇట్లా మీ ర్యాంకుల్లాగా వేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ పేపర్ చూసిన తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఇవి నారాయణ ర్యాంకులేనేమో అని అనుకుంటారు. అంటే మా ర్యాంకులే కదా సార్. ఫస్ట్ ర్యాంక్ ఏం ఎగ్జామ్ పెట్టావు? ఆన్లైన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళ మీ వాడేనా? మా దగ్గర మాకు ఎన్రోల్ అయ్యి వాడు చదువుకుంది వేరే కాలేజీలో, వాడు కోచింగ్ తీసుకుంది వేరే సెంటర్లో, మీరేమో వాడి బొమ్మ వేసుకుంటారు. కాదు వేరే కోచింగ్ సెంటర్ లో ఎక్కడో ఒక స్కూల్ ప్రోగ్రామ్ లో వాడు ఎన్రోల్ అయి ఉంటాడు సార్. వాడికి దేంతో ఆ డీటెయిల్స్ అని ఇప్పుడు మాకు మా జిఎం గారు మీకు ఇస్తారన్నారు. మీరు ఒక మాట చెప్తే మీకు ఫోన్ లో వస్తుంది. మీకు ఏం కావాలి డీటెయిల్స్ చెప్తే మీకు ఆ డీటెయిల్స్ మొత్తం నేను పంపిస్తాను. నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు ఇవన్నీ వేసినారు కదా, ఈ ర్యాంకులకు సంబంధించినటువంటిది పూర్తిగా ప్రతి ఇండివిజువల్ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ కావాలా ఒకటి. రెండోది ఇక్కడ ఇతను ఎంతమంది ఫోటో రిపీటెడ్గా వాడినారు? ఉంటాయి కదా సార్. కొన్నేమో జనరల్ ర్యాంక్, కొన్నేమో కేటగిరీ ర్యాంక్. మరి ఇప్పుడు ఇతను నిజంగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్? ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీ. ఈయన అది కేటగిరీ కింద మెన్షన్ ఈడబ్ల్యూఎస్ వాడు మిగతా చదువుకున్నాడు కాదు. ఎన్ ప్రెప్ అంటే అదే సార్. ఈ డ్రామాలే బంద్ చేయాలా? జనాన్ని పిచ్చిపుకోవాలని చేస్తా ఉన్నారా? ఇక్కడ డ్రామాలు తింటా ఉన్నారా ఈ తెలంగాణ రాష్ట్రంలో? జనాన్ని ఇక్కడ ఈ రెండో ర్యాంక్ మీరు సంపాదించినారా? కాదు మల్లన్న, వాళ్ళు ఎన్ప్రెప్ అంటే మా దగ్గర నుంచి ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్నా మీకు అఫీషియల్ గా అన్ని చూపిస్తాం అంటున్నాను. అన్ని చూపించాలి, అన్ని తప్పకుండా. నేను ఇక్కడే కూర్చుంటా, అన్ని చూపించి ఇది చూపించి జనాల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసుకుంటూ ఎన్ని ర్యాంకులు వచ్చినాయా తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణలో ఇప్పుడు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో 205 బ్రాంచులు ఉన్నాయి శ్రీ చైతన్య నారాయణ. ఈ 205 ఎన్ని ర్యాంకులు వచ్చినాయి చూపి టాప్ 10 లో ఒకటి చూపి. అంటే వచ్చినవన్నీ అందులో మెన్షన్. ఎక్కడో కోచింగ్ సెంటర్ రోడ్ చేస్తే వాడిని పట్టుకొచ్చుకొని వాడు మీ వాడు అని చెప్పి మీరు పేపర్లు వేసుకుంటే ఇక్కడ తల్లిదండ్రులకు ఏం మిస్గైడ్ చేసినట్టు కాదా? కోచింగ్ సెంటర్ కాదన్నా. ఇప్పుడు ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పిల్లోడు వాళ్ళ పేరెంట్స్ తో కూడా వచ్చి మీకు ప్రెస్ మీట్స్ లో కూడా వాడు చెప్పాడు. ఇతను వదిలే వీళ్ళ సంగతి ఏంది? ఇప్పుడు మా దగ్గర కూడా పెట్టుకోవచ్చు కాదన్నా. ఇప్పుడు నా దగ్గర అఫీషియల్ గా వెబ్సైట్ ఉంటది, ప్రాడజీ అని, నారాయణ ప్రాడజీ అనే వెబ్సైట్ ఉంటది. దాంట్లో మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. నేను మీకు చూపించమంటే చూపిస్తా, ఎవరైనా ఎన్రోల్ చేసుకోవచ్చు. నాకు కావాల్సింది ఒకటే, ఇప్పుడు ఇది నేను వదిలిపెట్టడానికి కాదు, 3-4 రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నా. మీ సంగతి ఏందో తేలాలా? అసలు ఈ నారాయణ విద్యా సంస్థల పేరు మీద ఎక్కడో రాజస్థాన్లో, పంజాబ్లో అక్కడక్కడ చదువుకున్నోని తీసుకొచ్చి మీరు మీ విద్యార్థులను వేసుకొని అది కూడా మళ్ళీ ఇది నేషనల్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ లెక్క, థర్డ్ ర్యాంక్ లెక్క వేసుకున్నారు ఈ ఈడబ్ల్యూఎస్ కోటాలో. ఉంటుంది కదా సార్, గవర్నమెంట్ ఇస్తుంది కదా కోటా ర్యాంకు. కోటా ర్యాంక్ అని గట్టిగా పెట్టాలి కదా. దానికి కూడా ఇగో గిడ గిత్తతో పెట్టినావు, ఈ రెండు ఎట్లా పెట్టినావు, ఇది ఎట్లా పెట్టినావు? ఈ విషయం ఏంటంటే వీళ్ళకు మీ నారాయణకు నేరుగా సంబంధం లేదు.
నీ దగ్గర తీసుకున్న ఇగో అయ్యా నీదంతా ఎగ్జామ్ రాశారు కదా, నీదంతా తెప్పించినా నువ్వు ఎవరెవరు నీ దగ్గర తీసుకున్నారనేది. కానీ నేనేమంటున్నా, ఇప్పుడు నీ దగ్గర తీసుకున్నారనడానికి నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు పంపిస్తాను. ప్లస్ రెండోది ఏంటంటే, ఇక్కడ ఈ ర్యాంకులకు ఇవన్నిటికీ మేమే బాధ్యత అని ఒకటి రాసి నేనేమంటున్నా, ఇది రేపు పొద్దున నువ్వు కోర్టులో తప్పించుకోవడానికి ఛాన్స్ ఉంది. కాదన్నా, అది అఫీషియలే కదా, ఇప్పుడు అవి డిస్ప్లే చేసింది అఫీషియల్. అయ్యా మీరు ఆడేం చెప్తారంటే ఇది ప్రింటింగ్ మిస్టేక్, లేకపోతే ఇంకొకటి పొరపాటున వేసాడు, ఇక్కడ సబ్జెక్టు కండిషన్స్ అని రకరకాలు పెడతా ఉంటారు. ఇక అట్లా ఏముండదు, పేపర్లు వేసారంటే అఫీషియల్ అది. ఇప్పుడు మోర్ ఓవర్ ఏంటంటే అన్న, నారాయణ అనేది యాక్చువల్గా 18 స్టేట్స్లో ఉందన్న. ఇది నేను అనేది కాదు, నువ్వు అడిగిన దానికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. నాదొక రిక్వెస్ట్ ఏంటంటే, నేను అనేది ఏంటంటే, ఒకప్పుడు నారాయణ అనేది తెలంగాణ అండ్ ఏపీకే కన్ఫైన్డ్ అయిపోయింది కాబట్టి అప్పుడు రిజల్ట్స్ వేరే స్టేట్స్ నుంచి రిజల్ట్స్ ఇక్కడ వేసుకోకపోవడం అనేది ఓకే. బట్ ఇప్పుడు నారాయణ అనేది దాదాపు 18 స్టేట్స్లో ఫుల్ టైమ్గా స్కూల్స్ కాలేజెస్ రన్ చేస్తూ జరుగుతుంది. ఈ చిన్న ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తారు కాదు, ఒక్క నిమిషం దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, తర్వాత అడిగిన దానికి ఇస్తాను. ఈ చిన్న ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే, జనరల్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లిమిటెడ్ సోర్సెస్ వల్ల, అంటే వాళ్ళ మెటీరియల్స్ కావచ్చు, వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, వాళ్ళ అనాలిసిస్ సిస్టమ్ కావచ్చు, అది అక్కడ ఉన్నటువంటి ఒక పిల్లలకి అది సరిపోదు. దానికి డెఫినెట్గా ఒక నేషనల్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి ఒక కాలేజీతో టైఅప్ అవుతే డెఫినెట్గా వాళ్ళ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ వస్తాయి అని చెప్పేసి వాళ్ళు మాతో అసోసియేట్ అవుతున్నారన్న. ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంలో ఇందాక నువ్వే చెప్పావుగా, నా దానిలో లెక్క నాకుంది, మీరు చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో మేజర్గా హైదరాబాద్ ఉందన్న, అలానే వేరే ఖమ్మం, నిజామాబాద్, వరంగల్. ఓకే, ఎన్ని ఉన్నాయి మొత్తం? 50 సెంటర్లు ఉంటాయి, దాదాపు ఒక 45 to 50 ఉంటాయి అన్న నారాయణ సెంటర్స్. ఈ 45లలో ఎంతమంది పిల్లలకి నీట్ ర్యాంకులు వచ్చినాయి? అంటే అలా స్పెసిఫిక్గా ఉండదు కదా, ఇప్పుడు గ్రూప్ చేసేటప్పుడు ఈ బ్రాంచ్ ఆ బ్రాంచ్ అంటే బ్రాంచ్ వైజ్. హైదరాబాద్ వచ్చేసరికి 810 సీట్లు వస్తాయి, మెడికల్ సీట్, ఎంబీబీఎస్ సీట్లు 810 మందికి ఉన్నాయి వచ్చే ఛాన్సెస్. కోటా ప్రకారం కూడా ఇస్తాను, రెడీ చేసి పెట్టుకున్నాను. అదొక్కటే ఎక్స్ప్లెనేషన్ అన్న, నీకు అంతేం లేదు. మీకు 802 సీట్లు మెడికల్ సీట్లు వస్తాయి. సమన్నా నమస్తే అన్న. పర్లేదు, నేను అదే వర్క్లో ఉన్నా, వస్తాను. ఇందులో వేసిన ప్రధానికి 802 మంది తెలంగాణలో వస్తున్నాయి సీట్లు. బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, 802 మందికి వస్తాయి తెలంగాణలో. మరి 800 మంది రెండుకి వచ్చేది ఉంటే 2130 ఇలా తెలుగు రాష్ట్రాలను పైన పెట్టారు. కాదు, ఇప్పుడు ఏపీలో కూడా 1000+ ఉంటాయి. మా దగ్గర ఇంక్లూడింగ్ బీడీఎస్ డాక్టర్లను రాసాము, ఇంక్లూడింగ్ బీడీఎస్ ఆల్మోస్ట్ 1000 దాటి మా దగ్గర. డెంటల్ డాక్టర్స్ కూడా వాడు కూడా 802 మందికి అఫీషియల్గా ఉన్నాయి. ఇట్లా ఎందుకు చీట్ చేస్తారు కాదా? ఒక్క విషయం చెప్తా. ఇంకా ఇదేంది, శ్రీ చైతన్య వీడు 16వ ర్యాంక్ కోడ్ మిగతాలో చదివిండి, ఈతన చదివిండా? రాసినొచ్చు కదన్నా. అంటే ఆన్లైన్లో నువ్వు టెస్ట్ పెడితే ఆ టెస్ట్ రాసిన కల్లా వస్తే మీ ఖాతా కాదన్న. ఆన్లైన్లో ఒక్క నిమిషం సార్, అంటే టెస్ట్ రాయడం ఒకటే కాదన్న, టెస్ట్ రాస్తాడు, ఆ పేపర్ అనాలిసిస్ ఇస్తాం మేము, దానికి సంబంధించినటువంటి డౌట్స్ క్లారిఫికేషన్ ఆన్లైన్లో మా టీచర్స్ చేస్తారు. ఓకే, ఇట్లా ఒక సిస్టమ్ ఉంటుంది. ఓన్లీ టెస్ట్ ప్రోగ్రామ్ అంటే దానికి ఒకప్పుడు మేము ఏం చేసామంటే దాన్ని డిఎల్పి అని పెట్టేవాళ్ళం, డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ లేదా టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అని పెట్టేవాళ్ళం. ఎన్ప్రెప్ అంటే ఏంటంటే కంప్లీట్గా పిల్లోడు మా దగ్గరికి రాడు, కానీ పిల్లాడికి సంబంధించినటువంటి ఒక డౌట్స్ కానీ అవి ఏవైనా సరే ఆన్లైన్లో మా టీచర్స్ అవైలబుల్ ఉండి చేస్తారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ గౌరవ్ సింగ్, ఈయనేమో డిఎల్పి, ఈడనేమో ఎన్ప్రెప్. ఈ శ్రీ చైతన్యాల నారాయణ రెండిట్లలో ఈ పిల్లగాని బొమ్మ వేసుకున్నాను. ఇది చూసిన సామాన్య జనం ఏమనుకుంటారు? మీరు 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా, ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఆ తర్వాత ఈ నీట్లు రాయించి మీరే పెద్ద చేసిరని అనుకోరాయి. కాదన్నా, ఎన్ప్రెప్ మా దగ్గర 100% నీకు ప్రూఫ్ ఉంది. ఇప్పుడు అదే వాళ్ళు ఎట్లా ఇచ్చారు ఏంటనేది నేనైతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రికార్డ్ చేయి,
ఈ ఎన్ప్రెప్ అనేది ఈ రికార్డ్ ఇది చెప్పండి. ఎన్ప్రెప్ అంటే ఎన్ప్రెప్ అంటే ఏంటంటే మాది అఫీషియల్గా నారాయణ ప్రాడజీ అనేది ఉంటుంది. ఈ ప్రాడజీ అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు పిల్లలు ఎన్రోల్ చేసుకొని వాళ్ళు టెస్ట్ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతారు. ఆ టెస్ట్ ప్రోగ్రామ్ రాసిన దానికి మేము అనాలిసిస్ ఇస్తాము. ఆ తర్వాత పిల్లలకి ఏవైనా డౌట్స్ వస్తే మా టీచర్స్ దానికి డౌట్స్ క్లారిఫికేషన్స్ ఇస్తారు. అలానే వాళ్ళకి సంబంధించి ఇంకేదైనా ఆ టాపిక్ వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే ఆన్లైన్లో మా యొక్క వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. ఆ వీడియోస్కి వాళ్ళని మేము ప్రొవైడ్ చేసేటువంటి ఒక యాక్సెస్ ఇస్తాము. వెబ్సైట్ చూస్తే కూడా ఎన్ప్రెప్ కింద ఎన్ప్రెప్ వెబ్సైట్ కాదు, ఎన్రోల్ చేసుకుంటే ఎన్ ప్రాడజీ మీకు ఇప్పుడు వీళ్ళందరూ మీ దాంట్లో ఎన్రోల్ చేసుకున్నారు. ఎన్రోల్ చేసుకున్నారనే చెప్పేది. నేనేమంటున్నా ఈ ఎన్రోల్ చేసుకున్న వివరాలు ఇవ్వండి. అది ఉంటుందన్న మా దగ్గర రాకేష్ అని హెడ్ ఉంటాడు, ఎన్ ప్రాడజీకి హెడ్ ఉంటాడు. తెప్పిస్తానంటున్నాడు. ఎవరైతే పూర్తి వివరాలు తెలుసో వాళ్ళని మీకు ఏం కావాలో చెప్పండి, దాని ప్రకారం నేను పేపర్ ప్రిపేర్ చేసి మీకు ఇస్తాను. నేను ఆల్రెడీ మీరు చేసి ఉన్నారు కదా, వస్తారా మొత్తం లిస్ట్ పంపిస్తాను. నేను నీకు ఇబ్బంది ఏం లేదు. దానికి ఎప్పుడు పంపిస్తాను? ఎప్పుడు వాళ్ళు పంపిస్తాను. 2 days టైం ఇవ్వండి, మొత్తం లిస్ట్ తీసి పంపిస్తాను. లేదు నాకు కావాల్సింది ఏంటంటే మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిల్లలు మీ దగ్గర చదివిరని చెప్తా ఉన్నారు కదా, ఈ మీ దగ్గరనే చదివిరని ధృవీకరణ కావాలా? ఆ ధృవీకరణతో కావాలా? రెండోది ఏంటంటే ఈ నారాయణ అడ్వర్టైజ్మెంట్ కు పూర్తి బాధ్యత నాదే అని నువ్వు రాసియాలి. ఎవరిస్తారు? మరి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి అవును, దాని ప్రకారమే ఇవ్వండి. ఇక్కడ నేనేమంటున్నా దాని లెటర్ హెడ్ మీదనే పెట్టివ్వండి. దాని లెటర్ ఈ దానికి మేమే బాధ్యులము అని పెట్టండి. ఇవ్వండి. నాకు ఇక్కడ పెట్టిన డిస్క్లైమర్, any inadvertisement error published in this advertisement could not be brought to our notice. మా దగ్గర మా నోటీస్ తీసుకురా ఉంటే డెఫినెట్ గా ఇస్తాం. మేము అందుకోసం తీసుకొస్తున్నా. అందుకని మీకు ఇస్తాను కదా. దీంట్లో మీకు ఏదైనా లేదని మీకు డౌట్ ఉంటే ఆ పర్టికులర్ నేమ్ మాకు ఇవ్వండి. ఇప్పుడు ఈ పేజీలో ఉన్న ప్రతి ఒక్కటి కావాలి. ఈ పేజీలో ఉన్న ప్రతి ఒక్కటి విత్ వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ తో విత్ ఉంటే ఫోన్ నెంబర్స్ తో కూడా ఇవ్వండి. సరేనా? ఎట్లాగో రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఫోన్ నెంబర్ చేసుకుంటారు కాబట్టి ఇది ఒక్కసారి వెబ్సైట్ చూపిస్తాం. ఇది ఎన్ ప్రాడజీ అనేది, ఈ ఎన్ ప్రాడజీ అనేది ఇట్లా వెబ్సైట్ ఉంటుందన్న. దీంట్లో ఎన్ ప్రెప్ టెస్ట్ సిరీస్ ఫర్ జేఈఆర్ నీట్ ఆర్ ఒలింపియాడ్ ఇలా ఉంటుంది. వర్క్ షాప్స్ ఫర్ ఒలింపియాడ్స్ అని ఉంటుంది. ఆన్లైన్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఈ ప్రోగ్రాంలోకి ఎన్లయ్యి అఫీషియల్గా మా స్టూడెంట్ అవుతేనే మేము అక్కడ వేసుకుంటాం తప్ప ఊరికేనే ఏదో మీ స్టూడెంట్ అంటే ఎట్లా అవుతుంది? ఇదే కదా నారాయణ ప్రాడజీ అనేది. ఓకే ఉంది అంటే ఇందులో ఆ పిల్లగాడు మీ దగ్గరే చదివిండని మీరు వేసుకుంటున్నారు. మా దగ్గర కాదన్నా, మా కోచింగ్ తీసుకోవడం వల్ల డెఫినెట్ గా తనకు పోతుంటే నేను నారాయణ స్కూల్ కాదు తనకి ఆ అబ్బాయి ఇట్లా కోచింగ్ సెంటర్ ఇటు ఎగ్జామ్ సెంటర్ పోయిండు. పోతూ నారాయణ బోర్డును చూసిండు. కాబట్టి మా బోర్డును చూసిండు కాబట్టి కాదన్నా, చేసి పారేస్తున్నా అన్న మల్లన్న. నువ్వంటే నాకు చాలా రెస్పెక్ట్. నేనేమంటున్నంటే ఇక్కడ చదివే పిల్లలంతా ఒక్కొక్క రూపాయి కష్టపడి వాళ్ళ అమ్మ నాన్న కూడబెట్టి రక్తాన్ని చెమటను అమ్ముకొని సంపాదించి తెస్తే మీది డ్రామా. ఇలా ఇంకా వీందో డ్రామా వాళ్ళ దగ్గర కూడా పోయేది ఉంది. వీందో డ్రామా ఏం డ్రామాలే మీ ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఉందా మీకు సమాజం మీద? కాదన్నా, నేను ఇప్పుడు మీకు ఎన్ ప్రెప్ అనే దాని గురించి మీరు నన్ను అడిగారు. నేను మీకు అఫీషియల్ కూడా చూపించాను. ఇప్పుడు విషయం ఏంటంటే మీరు నేనేమంటానంటే మీరు ఏం డేటా మమ్మల్ని అడిగారు ఆ డేటా మీకు ఇందులో ఉన్న ప్రతి డేటా 2 days టైం తీసుకొని ఇస్తాను. నాకు 3 days తీసుకో, బట్ నాకు ఈ అసెంబ్లీ సెషన్ ముందు కావాలి. తప్పకుండా ఇస్తాం. ఇవ్వండి మరి. ఇంకా ఇంత సమాజంలో కూడా ఇంకా చీటింగ్ చేసి చీటింగ్ చేయాల్సిన అవసరం నా దగ్గర లేదు. ఎందుకంటే ఇది ఒక స్టేట్లోనో 2 స్టేట్లోనో ఇన్స్టిట్యూషన్ కాదు. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ ఎక్సెప్ట్ 2-3 స్టేట్స్ తప్పితే రిమైనింగ్ అన్ని స్టేట్స్లో ఇన్స్టిట్యూషన్ ఉంది.
చీటింగ్ చేస్తే ఇన్స్టిట్యూషన్ నిలబడదు, 2 సంవత్సరాలు నిలబడదు, ఇన్ని రిజల్ట్ కూడా రాదు మా దగ్గర. ఇంతమంది పేరెంట్ మేము ఫొటోస్ వేసుకుంటే ఏదో పేరెంట్ కోర్టుకి వెళ్తాడు, వేస్తాడు. మా దగ్గర అఫీషియల్గా వాళ్ళందరూ ఎన్రోల్మెంట్ ఉంటేనే, అందుకే పొరపాటు ఉంటే మా దృష్టికి తీసుకురమ్మని. అందుకని మా వైపు నుంచి పొరపాటు ఇవ్వండి, దాంట్లో తప్పు ఉంటే ఇవ్వండి, అందుకని ఓపెన్గా. ఈ ఎన్ని వాళ్ళ ఒక్కటి ఆరు ఉండా రిజల్ట్ అట్లా తప్పు కాదన్న, చేయొచ్చు, తీసుకెళ్ళి మీరు ఓపెన్ గా పెట్టండి. ఓపెన్ పేరెంట్ వస్తే డెఫినెట్ గా ఇస్తాము. పేరెంట్ కాదు, నేను కౌన్సిల్ మెంబర్ని, నేను వాళ్ళ తరఫున ఖచ్చితంగా మాట్లాడతా, ఖచ్చితంగా నిలదీస్తా, ఖచ్చితంగా కావాల్సిన సమాచారం తీసుకుంటా తప్పకుండా. ఇక్కడ నిజంగా సిగ్గనిపిస్తుంది ఈ వ్యవస్థను చూస్తుంటే, సిగ్గనిపిస్తుంది ఈ వ్యవస్థలు చూస్తుంటే. పేదోని రక్తమే ఇది చూపెట్టి తెలంగాణ రాష్ట్రంలో 40-45 బ్రాంచులు ఉంటే ఒక్కనికి ర్యాంకు లేదు. ఈడ ర్యాంకులన్నీ ఎక్కడెక్కడో ర్యాంకులు తీసుకొచ్చి అన్ని మా ర్యాంకులు కాదన్నా, 800+ మెడికల్ సీట్లు వస్తున్నాయంటే ఆల్మోస్ట్ 10,000 సీట్లు ఉంటే అన్న, 10,000 సీట్లు ఉంటే ఓన్లీ 10% ఫ్రమ్ నారాయణ నుంచి వచ్చేది 100% వాస్తవం అన్న. దానికి కావాల్సిన ప్రతి ప్రూఫ్ నేను ఇస్తా, ఇవ్వండి ప్రతి ప్రూఫ్. ఇక్కడ తెలంగాణలో ఇంకా నాకు కావాల్సింది ఏంటంటే, నారాయణలో మొత్తం ఈ నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉన్నాయా? ఎంతమంది పిల్లలు? 802 మందికి MBBS సీట్లు. ఓకే, అది వస్తుందా తర్వాత కానీ కాదు. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్ ప్రకారం ఆ మార్క్ అబౌవ్ ఎంతమంది అయితే ఉన్నారో దాని ప్రకారం మేము తయారు చేసుకుని లిస్ట్ అది 802 మందికి సీట్లు వస్తున్నాయి. దాంట్లో ఓపెన్ కేటగిరీ ఇదిగోండి, కేటగిరీ వైజ్ జనరల్ కేటగిరీ 176, BCA 64, BCB 124. ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం. BCC 7. రిజర్వేషన్లు కూడా అన్ని కలిపి మరి సీటే కదా ఒక పని చేయండి అన్న. ఇప్పుడు మొత్తం నారాయణ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రతో నాకు సంబంధం లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని బ్రాంచులు ఉన్నాయి, ఎన్ని బ్రాంచులలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు, ఈ అకాడమిక్ ఇయర్ ఎంతమంది ఉన్నారు ఒకటి. ఇందులో ఎంతమంది నీట్ రాసిన పిల్లలు ఉన్నారు, నీట్ రాసిన వాళ్ళు ఎంతమంది మొత్తం, ఇందులో నీట్ రాసిన వాళ్ళు ఎంతమంది, ఆ తర్వాత ఇందులో ఈ నీట్ రాసినటువంటి వాళ్ళలో ఎంతమందికి ఇక్కడ సీట్లు వచ్చినాయి, తర్వాత ఇక ఇంకొక విషయం ఏంటంటే, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ ఫీ స్ట్రక్చర్ ఏంది, ఏసీ క్యాంపస్ అది ఇది అని అంటారు కదా, ఆ డివిజన్ కూడా ఇవ్వండి. మీరు ఒక్కొక్క క్యాంపస్లో ఒక్కొక్క కోర్సుకు ఎంత తీసుకుంటున్నారు అకాడమిక్ అయిపోయే వరకు అనే ఆ ఫీ స్ట్రక్చర్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇంకా రెండోది ఏంటంటే, ఒక లెటర్ మీ సంస్థ నుంచి, ఎందుకంటే నేను అసెంబ్లీ టేబుల్ మీద పెడతా ఇది ఖచ్చితంగా, కాబట్టి నాకు ఈ పేపర్ అడ్వర్టైజ్మెంట్ కంటే ఇవి మావే అని చెప్పడానికి నాకు ధృవీకరణ పత్రం కావాలా. అంటే ఇది అదే కదన్నా నేను అనేది, నారాయణ అఫీషియల్ అన్నది. నేనేమంటున్నా, ఇప్పుడు లీగల్ గా కూడా ఇది వ్యాలిడ్. నేను కూడా ఒక పత్రికలు ఆడిస్తా, నారాయణ చీటింగ్ జరిగిన మాట వాస్తవం అని ఇస్తా, నారాయణ బొమ్మ పెట్టే ఇస్తా. దీనికి ఇన్స్టిట్యూషన్ నుంచి ఇస్తే తప్పేందంటే, ఇది ఇన్స్టిట్యూషన్ ఎంబ్లమ్ మీద, ఇది న్యూస్ పేపర్, ఇది న్యూస్ పేపర్. కేసు వేస్తారు కదన్నా, లేకపోతే అది 100% లీగల్ గా. ఎవరు కేసు వేస్తారు? నేనేమంటున్నా, మరి నీ ఇస్తే ఏమైతుంది? ఇది ఫైనలే కదా అసలు. నేనేం అఫీషియల్లో మీరు డిస్క్లైమర్ చాలా దాని చుట్టూ పెట్టినారు, ఓకే, కానీ నేనేమంటున్నా, ఈ ర్యాంకులన్నీ మావే అని ధృవీకరించి మాకు ఒక లెటర్ ఇవ్వండి, రాసుకోండి అని ధృవీకరించి మీ సంస్థ నుంచి ఒక లెటర్ ఇవ్వండి. మీ మెయిల్ ఐడి కూడా తీసుకో, మెయిల్ పంపిద్దాం. నా మెయిల్ ఐడి తీసుకోండి, naveenmpr@gmail.com. అంతేనా? NAVEENMPR ముంబై, పూణే, రాజస్థాన్. ఓకే రైట్. ఇంకొకటి రాసుకోవాలన్నా, ఇందులో చదువుతున్నటువంటి పిల్లలలో ఇప్పుడు ఎట్లాగో బీసీలు ఎంతమంది ఉన్నారు అది కావాలి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి ఎన్ని వచ్చినాయి నీట్లో,
ఓకే, డెఫినెట్గా డేటా అంతా ఉంది, బట్ మొత్తం స్టూడెంట్స్ అందులో వాళ్ళు సాధించింది. రైట్ అర్థమైంది అన్న, మొత్తం స్టూడెంట్స్ వాళ్ళు సాధించింది. సో వీలైతే పేరెంట్ ఫోన్ నెంబర్తో ఇవ్వండి మాకు ఒకటి. తప్పకుండా చూస్తాను, అది పేరెంట్ ఫోన్ నెంబర్స్ అనేవి ఒకసారి చూస్తాను. ఎందుకంటే అన్న ఇక్కడ మేము కూడా జనరల్గా మా వైపు నుంచి కూడా బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లల మీద వాళ్ళకి చెప్పం, కానీ వాళ్ళకు కొంత మొదటి నుంచి కూడా వాళ్ళ మీద మేము కొంత ఫోకస్. నేను ఏమంటున్నా, మీరు ఇదైతే చేసి ఇవ్వండి. ఏది బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, వీళ్ళు ఎంతమంది నీట్కి అపియర్ అయినారు, మీ తరఫున ఎంతమందికి ర్యాంకులు వచ్చినాయి, రాని వాళ్ళు ఎంతమంది. సో ఈ నీట్కి అపియర్ కావడానికి మీరు మీ మీద వివిధ రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, మీది నీట్ అని, ఐఐటి అని, జేఈ ఏదో ఉంటుంది కదా, వీటికి ఎంత కలెక్ట్ చేస్తారు విద్యార్థుల దగ్గర నుంచి, వీళ్ళకి ఎంత కలెక్ట్ చేస్తారు. రెండోది, మీ టెస్టులు రాస్తే స్కాలర్షిప్స్ అని పెడతారు చూడు, ఏవి టాలెంట్ టెస్ట్ ఇన్ ద బిగినింగ్, టాలెంట్ టెస్ట్లు అని చెప్పి పెడతారు కదా. సో అందులో స్కాలర్షిప్స్ ఇస్తామని చెప్పి పెడతారు కదా, ₹1 కోటి, 100 కోట్లు, 50 కోట్లు అని పెడతా ఉంటారు కదా. సో అట్లా ఇప్పటి వరకు ఎవరెవరికి ఇచ్చినారు అవి, అట్లా ఆ స్కాలర్షిప్స్ ఎవరెవరికి ఇచ్చినారు? స్కాలర్షిప్స్ ఎంతమందికి ఇచ్చినారు? సో మీరు ఒక టెస్ట్ పెడితే ఓన్లీ నారాయణ వాళ్ళనే టెస్ట్ రాయనిస్తున్నారా, మిగతా వాళ్ళు కూడా ఎవరైనా రాయొచ్చా అనేది కూడా? ఇప్పుడు మీరు ఏదో ఆన్లైన్ టెస్ట్ పెట్టినామని చెప్తా ఉన్నారు కదా. ఆన్లైన్ టెస్ట్ కాదన్న, ఆన్లైన్ టెస్ట్కి ఎన్రోల్ చేసుకుంటారు పిల్లలు. దానికి వాళ్ళు 2 years కూడా ఆన్లైన్ కోచింగ్. ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత ఆల్మోస్ట్ చాలా మంది. ఇంకొకటి, మీ యాప్ ద్వారా అంటే మీ ప్రాడిజీ, దాని ద్వారా ఎంతమంది పిల్లలు కోచింగ్ తీసుకున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళు తీసుకున్నారు, ఓకేనా? అది కూడా ఇవ్వండి. ప్రాడిజీలు ఎంతమంది ఎన్రోల్ అయ్యారు? అంతే అదే ఎంతమంది ఎన్రోల్ అయ్యారు, అందులో నారాయణ పిల్లలు ఎంతమంది? నారాయణ పిల్లలు ప్రాడిజీలో ఎంటర్ అవ్వరు కదా. మా దగ్గర మా ఇన్స్టిట్యూట్లో ఎప్పుడన్నా ఎట్లా ఉంటుందంటే, ఈ జనరల్గా నీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాసినప్పుడు వాడికి ఇండియా వైడ్ ఎనాలిసిస్ వస్తే వాడికి ఏంటంటే ఫైనల్ ఎగ్జామ్ కూడా ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుంది కాబట్టి అసలు నేను ఎక్కడున్నాను వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే అనే ఒక ఐడియా వస్తుంది పిల్లాడికి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, వేరే చిన్న ఇన్స్టిట్యూట్స్కి ఏమవుతుందంటే లిమిటెడ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్య ఎగ్జామ్ రాసినప్పుడు వాడికి వచ్చేటువంటి ఒక ర్యాంక్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. వాడికి రేపు ఫైనల్గా నాకు ఎలాంటి ర్యాంక్ వస్తుంది అనే దాని మీద ఒక అవగాహన రాదు. లోకల్ ఇన్స్టిట్యూట్లో రాస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు వీళ్ళ బొమ్మ వీళ్ళందరూ వేసుకోవచ్చు కదా. ఇక ఎవరు ఈయన ఏడేడు రాస్తాడో ఆయన అన్ని కోచింగ్ సెంటర్లు వేసుకోవచ్చు కదా ఈయన బొమ్మ. ఇక అది వాళ్ళ ఏ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఎలా చేసుకుంటారు అనేది మాకు తెలియదు. ఈ అబ్బాయి మీకు ఇప్పుడు ప్రేప్లో వచ్చిండు, ఈయన ఈ శ్రీ చైతన్యలో ఇంకొక దాంట్లో మొత్తం దేశంలో ఉన్న టెస్టులన్నీ రాసిండు. ఇప్పుడు వాళ్ళందరికీ ఈయన ర్యాంకరేనా? ఇక అది వాళ్ళ ఏ ఇన్స్టిట్యూట్స్తో ఉన్న కమిట్మెంట్ని బట్టి ఉంటుంది అన్న. మేము ఇక్కడ తీసుకునేది కంపల్సరీగా వాళ్ళకి ఏంటంటే, వెన్ యూ ఆర్ యూజింగ్ అవర్ రీసోర్సెస్ 100% రేపు పొద్దున రిజల్ట్స్ వస్తే కంపల్సరీగా మేము యూజ్ చేసుకుంటాం అనేది ఒక డిస్క్లైమర్ కాదు, అది ముందే వాళ్ళకి చెప్పే తీసుకుంటాను. ఎందుకంటే మా రీసోర్సెస్ యూజ్ చేసుకుంటున్నాడు, మా ఎగ్జామ్స్ యూజ్ చేసుకుంటాడు, మా ఎనాలిసిస్ సిస్టమ్ యూజ్ చేసుకుంటాడు, మా అసైన్మెంట్స్ యూజ్ చేసుకుంటాడు, డౌట్స్ ఏమైనా వస్తే మా టీచర్స్ యొక్క సర్వీసెస్ యూజ్ చేసుకుంటాడు. ఎప్పుడైతే ఈ రీసోర్సెస్ తీసుకుంటాడో డెఫినెట్గా వీ హ్యావ్ సమ్ రైట్ ఆన్ దట్ పర్టికులర్ స్టూడెంట్ అని చెప్పేసి మేము చెప్తాను అనమాట. అది వేరే ఇన్స్టిట్యూట్స్తో వాళ్ళది ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలియదు కదా. ఈయన ఇక అన్ని ఇన్స్టిట్యూట్లకు ఈయన ఇంకా అంతే అది నేను చెప్పేది. అది వేరే ఇన్స్టిట్యూట్స్ ఎట్లా ఇన్స్టిట్యూట్ అయినా కూడా ఇక ఇంతే కదా. ఇప్పుడు ఇదే శ్రీ చైతన్య ఆయన వేసుకునే, ఇదే నారాయణ ఆయన వేసుకునే, ఇక ఇప్పుడు ఈయన ఇక్కడ ఇంకెన్ని కోచింగ్ సెంటర్లు ఈ ఒక్క ఆయన్ని. ఇది చూస్తే ఏమనుకుంటాడు తల్లిదండ్రులు, ఈ నారాయణ శ్రీ చైతన్యనే చదివినట్టుంటారు, ఇది 9వ ర్యాంక్ వచ్చిందిరా దేశంలో అనుకుంటారు. ఈ కింది డిఎల్పీలు పోతాయి, ఈ 9వ ర్యాంక్ వచ్చిందిరా పాపం అని అనుకుంటాడు. ఇది చీటింగ్ కాదా? అంటే పేరెంట్స్ అవేర్నెస్ ఉందని చూస్తారు. మేము పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మాకేది పర్టికులర్ ఓన్లీ చూస్తే తప్ప అర్థం కాదు. ఇది కట్టడి కావాలబ్బా ఈ రాష్ట్రంలో. ఇది లేకపోతే ఈ విచ్చలవిడి దోపిడి ఆగకపోతే అనవసరంగా తల్లిదండ్రులు
గవర్నమెంట్ స్కూళ్ళను వదిలేసి ఈడేదో గొప్పగా చదువు ఉంటుందని చెప్పి నిజమే అనుకుని నమ్ముకొని వస్తా ఉన్నది ఇది చూసి ఈడు ఏమి ఉండదు నోటపీస్ నాకు తెలుసు మళ్ళీ ఈ చదువు నేను ఎందుకంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసిన V6లో ఉన్నప్పుడు అట్లా కాదులే అన్న, ఒక ఇన్స్టిట్యూట్ నుంచి 800 మంది డాక్టర్లు అవుతున్నారు. ఎంతమంది అదే అదే అవుతున్నారు చెప్తాను కాదన్నా, మా దగ్గర నేను నీకు అప్రాక్సిమేట్ గా చెప్తున్నాను, నువ్వు అడిగిన డేటా 3,000 ప్లస్ స్టూడెంట్స్ మా దగ్గర, తెలంగాణలో 3,146 స్టూడెంట్స్ మా దగ్గర చదివితే దాంట్లో 800 మంది. నువ్వు ఆల్ ఓవర్ ఇండియాలో ఇంకొకటి రాసుకో ఏ బ్రాంచ్ నుంచి వచ్చినాయి అవి కూడా అన్ని డీటెయిల్స్ ఇప్పుడు అవన్నీ కూడా రెడీగా పర్టికులర్ గా ఏ బ్రాంచ్ నుంచి ర్యాంక్ డీటెయిల్స్ అన్నప్పుడు నీకు అదే వస్తాయి. ఏ బ్రాంచ్ ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఒక మా 10 బ్రాంచ్లు ఉన్నాయి అంటే 10 బ్రాంచ్ 3,160 మంది వెళ్ళారు సార్ ఎగ్జామ్ కి. ఓకే 802 మందికి MBBS సీట్లు వస్తాయి. అంటే లాస్ట్ సీట్ కట్ ఆఫ్ ప్రకారం లాస్ట్ సీట్ కట్ ఆఫ్ అది వచ్చినప్పుడు చూద్దాం కానీ ఇప్పుడైతే ఏ బ్రాంచ్ లేదు నీకు ఆ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అంటే అవ్వట్లేదని కాదు, డెఫినెట్ గా ఇక్కడైతే సక్సెస్ 25% కంటే నేను ఏమంటున్నా అది 50% కానీ ఇబ్బంది ఏం లేదు కానీ ఏ బ్రాంచ్ నుంచి ఎన్ని ర్యాంకులు వచ్చినాయి ఈ 802లో ఏ బ్రాంచ్ నుంచి ఎవరు ఆ పిల్లగాడు ఎవరు అతని వివరాలు కూడా తప్పకుండా ఎప్పుడు ఇస్తారు నాకు ఎల్లుండి 3 days టైం పడుతుంది. ఇవాళ మండే అంటే ఇప్పుడు ఈ సీట్లు వచ్చేవి మనం కట్ ఆఫ్ ని బట్టి ఇప్పుడు ఇచ్చేస్తామా లేకపోతే కౌన్సిలింగ్ అయిన కట్ ఆఫ్ ఇచ్చినా పర్లేదు లేకపోతే అది ఎప్పుడు అలర్ట్ చేస్తారు సీట్లు వచ్చే కౌన్సిలింగ్ వరకు 1.5 month పట్టుద్దాం. ఓకే రైట్ అప్పుడు మళ్ళీ ఇంకోటి తీసుకుంటా కానీ ఇప్పుడైతే ఇది ఇచ్చేయండి. డన్. ఇప్పుడు ఇది ఇచ్చేయండి. ఇవాళ మండే ఉన్నట్టుంది కదా, ఇవాళ మండే కదా, ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే రోజు కల్లా నాకు పంపించండి. నేను ఒక మనిషిని పంపిస్తా, మీరు అడిగి పంపించమంటే